భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో 13 మంది ఏసీపీ అధికారులు సుమారు 6 గంటల పాటు అన్ని విభాగాలలో సోదాలు నిర్వహించారు. ఈరోజు మా గౌరవ డీజీ గారి ఆదేశాల మేరకు విజయ్ కుమార్ సార్ ఆదేశాల మేరకు మేము సర్ప్రైజ్ చెక్ కోసం వచ్చాం. పాల్వంచ మున్సిపాలిటీ ఇక్కడ ఉన్నాం. ఈ రీసెంట్గా కార్పొరేషన్ కూడా కొత్తగూడెం కార్పొరేషన్ మెర్జ్ అయింది. దానికి సంబంధించి కూడా ఈ ఆఫీస్లో సంబంధించిన పనులు కొన్ని అలిగేషన్స్ ఆరోపణలు రావడం వల్ల వాటిని వెరిఫై చేయడానికి మార్నింగ్ మా ఏసీబీ టీంతో వచ్చాం. వెరిఫై చేస్తున్నాం. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అవన్నీ మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. తర్వాత తదుపరి చర్యలు గవర్నమెంట్ టేక్ కేర్. మీ పరిశ్రమలో ఏం తెలిసింది? మీ పరిశీలనలో ఏం తెలిసింది? సిబ్బంది కూడా కొంతమంది దగ్గర అనాథరైజ్డ్ క్యాష్ కూడా దొరికింది. అది ఉండకూడదు వాళ్ళ దగ్గర. అది ఆ క్యాష్లో ఒకటి సీజ్ చేయడం జరిగింది. 50,000 దాకా అనాథరైజ్డ్ క్యాష్ దొరికింది. నెక్స్ట్ కొంత రికార్డ్ మెయింటెనెన్స్ కూడా కొంత ఉన్నాయి. ఆ ఇర్రెగ్యులారిటీస్ అన్ని మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. ఫర్దర్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. వాళ్ళ మీద చర్య తీసుకుంటారు సార్? మనం అది మేము గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. గవర్నమెంట్ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. సార్ ఎలాంటి ఆరోపణ? మున్సిపాలిటీ అంటే ఏముంటుంది, ఏదైనా వాళ్ళకి పెట్టిన అప్లికేషన్స్ ఏదైనా డిలే కావడం, రకరకాల ఇర్రెగ్యులారిటీస్. ఇంకా అది యాక్చువల్ కంప్లీట్ కాలేదు ప్రాసెస్. ఇంకొక 2-3 అవర్స్ పడుతుంది. ఇప్పటివరకు అయితే నడుస్తుంది. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ అయితే మా నోటీస్కి వచ్చింది. ఫిర్యాదుల మేరకు అవును, కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి. వాటికి సంబంధించి మేము మా అధికారుల ఆదేశాల మేరకు చేస్తాం. ఇంకోటి మీ అందరికి సబ్మిట్ పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తుందంటే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ మీ అందరికీ ఇప్పుడు బాగా నోటెడ్ అయిపోయింది. 1064. నా గవర్నమెంట్ నెంబర్ కూడా 9154388981. మళ్ళీ రిపీట్ చేస్తాను. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 9154388981 నా గవర్నమెంట్ నెంబర్. మీరు ఈ 2 నెంబర్లకి ఏ టైం అయినా కాల్ చేయొచ్చు. 24/7 రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీకు ఏ ప్రభుత్వ అధికారి అయినా వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఎలా అంటే వాళ్ళు చేయవలసిన పని చేయడానికి కానీ మిమ్మల్ని ఏ రూపంలోనైనా లంచం, అది వస్తువు రూపంలో కావచ్చు, అదే అమౌంట్ రూపంలో కావచ్చు, డిమాండ్ చేస్తే మీరు మా నెంబర్కి కాల్ చేసి చెప్పచ్చు. ఖచ్చితంగా మీరు 24/7 అందుబాటులో ఉంటాం. మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి. తర్వాత మీకు ఇంకేమైనా మళ్ళీ నేను చాలాసార్లు చెప్పినట్టు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఏసీబీని మనం అప్రోచ్ అయితే మనకి జరగాల్సిన పని ఏమైనా పెండింగ్లో ఉంటుందేమో, మన పనికి కాదేమో అని అనుకుంటుందా? అలాంటిది ఏం లేదు. మీకు జరగాల్సిన పని కనుక చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఏసీబీ మీకు తోడుంటుంది. అది చట్టబద్ధంగా జరగాల్సిన పని ఖచ్చితంగా దగ్గరుండి మీకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అట్లాంటి మీ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయి. మీకు వీలైతే మీ వివరాలు చెప్పండి. మీరు కాల్ చేసినప్పుడు కూడా మీకు వీలైతేనే మీ వివరాలు చెప్పండి. లేకపోతే సబ్జెక్ట్ మాకు చెప్తే కూడా ఆ సబ్జెక్ట్ మీద మేము ఎంక్వైరీ చేస్తాం. తర్వాత చిన్న డౌట్ సార్, ప్రొసీడింగ్స్లో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్? ఇప్పుడు ఆల్రెడీ మిడిల్ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి ఫైనల్గా అయితే మేము చెప్తాం. మీకు మళ్ళీ ఏదైనా ఫర్దర్గా